నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు కుర్చీకి నిండుతనం తెచ్చారంటూ సీఎం కితాబు స్థలం కొల్లగొట్టేందుకు ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు తెలిపిన సిపి రాజశేఖర్ బాబు అతనిపై ఉన్న రౌడీ షీట్ ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని వెల్లడి. వైసీపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల 38% ఓట్లు వచ్చి అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా ఏమిటని ఎద్దేవా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుర్చీకి నిండుతనం తెచ్చారంటూ RRR కు సీఎం చంద్రబాబు కితాబు ఇచ్చారు. తెలుగువారి సొంతమైన పంచకట్టుతో తెలుగు బిడ్డల సభకు వచ్చారని RRR ను సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు గురువారం ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సభాపతి స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజ్ తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ కుర్చీకి మీరు నిండుదనం తెచ్చారంటూ RRR కు కితాబిచ్చారు. కొత్త బాధ్యతలతో రఘురామను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రుల అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ డిప్యూటీ స్పీకర్ RRR కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత సభలోని ఎమ్మెల్యేలంతా వెళ్లి రఘురామరాజుకు అభినందనలు చెప్పారు. అదే సమయంలో రఘురామరాజుతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటోలు దిగారు. ఇక అంతకు ముందు RRR ను సభాపతి స్థానంలోకి వచ్చి ఆసీనులై డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు విచారణలో తేలిందన్నారు. గౌతమ్ రెడ్డిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆయనపై గతంలో ఉన్న రౌడీ షీట్ ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామన్నారు. ఆయనపై నమోదైన కేసులన్నింటిపైన విచారణ చేస్తామన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడారు. నకిలీ దస్త్రాలతో స్థలాన్ని కబ్జా చేసి మోసగించినట్లు ఫిర్యాదులు గౌతమ్ రెడ్డిపై ఉన్నాయని, ఉమామహేశ్వర్ శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదుపైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకున్నామని, ఒకరు పరారీలో ఉన్నారని వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేదే లేదని, రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తామంటే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా బ్లేడ్, గంజాయి బ్యాచ్లు చేసే ఆగడాలు చూస్తూ ఊరుకునే లేదని హెచ్చరించారు. ప్రజలకు ఆటంకం కలిగిస్తే ఎవరిపైనా అయినా చర్యలు తీసుకుంటామన్నారు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ మీడియా బ్రీఫ్ ఒక ఇష్యూ గురించి బ్రీఫ్ చేయడానికి మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. 6వ తారీఖున సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో
సాయంత్రం 4:20 ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొందరు వ్యక్తులు తన ఇంట్లో ప్రవేశించి తను చంపడానికి ప్రయత్నించారని వారు ఫిర్యాదు ఇచ్చిన మేరకి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీకు అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వారిని నిన్న ఈవినింగ్ రిమాండ్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ పట్టుకోవడం రిమాండ్ చేయడం జరిగింది. సో 4 వ్యక్తుల్ని రిమాండ్ చేయడం జరిగింది. ఒకరు చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ అలియాస్ చిన్ని, అతనే డీజే అని కూడా అంటారు. ఈయన జగ్గాపేట మండలం చిల్లకల్లు. అదేవిధంగా జగ్గాపేట మండలం కాకానగరానికి చెందిన తాళ్ళూరి గణేష్ 19 సంవత్సరాలు. అదేవిధంగా జగ్గాపేట మండలం చాకలి బజార్కి చెందిన దేవళ్ళ వంశీ అలియాస్ డాన్సర్. అదేవిధంగా జగ్గాపేట మండలం కాగితాల బజార్కి చెందిన ఉప్పత్తోళ్ళ అశోక్ కుమార్. ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇస్తూ ఆయనకి అదేవిధంగా పూనూరు గౌతమ్ రెడ్డి అని మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. పూనూరు గౌతమ్ రెడ్డిని ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019-24 మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా పనిచేశారు. ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలు ఉన్నాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్ షర్మిల అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎక్కడా విభేదాలు రాకుండా పాలన చేసిన ఘనత నెహ్రూదని చెప్పారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందే తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని ఆమె అన్నారు. మేము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 38% ఓట్లు వచ్చిన అసెంబ్లీకి వెళ్ళనప్పుడు మీకు మాకు తేడా లేదు అని షర్మిల సెటైర్లు వేశారు. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. ఇంత పెద్ద దేశం, ఇంత జనాభా ఉన్న దేశం, ఎన్నో మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఇలా ఎంతో భిన్నంగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన నాయకులలో నెహ్రూ గారు ఒకరు. దేశ ప్రధానిగా స్వతంత్రం రావటం కోసం కొట్లాడమే కాకుండా దేశ ప్రధానిగా నెహ్రూ గారు మన దేశ అభివృద్ధికి పునాదులు కూడా వేసిన వాళ్ళు. ఇలాంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ గారైనా, ఇందిరా గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ గారైనా, వీళ్ళందరూ, సోనియా గాంధీ గారైనా బ్రతికున్న దేశం కోసం బతికారు, చనిపోయినా దేశం కోసమే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. ఇండియాలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయం నేను చెప్పడం జరిగింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలను అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు. మీకు గుర్తుందో లేదో, ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు. ఇది నిజంగానే ఒక ఇష్యూ. ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో, మరి పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను చాలా సందర్భాలలో నేను బాధితురాలిని అని చెప్పడం జరిగింది.
సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఇవి ఆగుండేవి. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జరిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం కాబట్టి అప్పుడు ఏ యాక్షను తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా తీసుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ నేను ఇప్పుడు కూడా మీడియా ముందు మాత్రమే మాట్లాడగలుగుతున్నా. మరో 11,820 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుపై ఏపీఏఆర్సీ విధించిన అభ్యంతరాల గడువును నవంబర్ 19 నుండి నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రమేయం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా వినియోగదారులపై వేల కోట్ల భారం పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె రామకృష్ణ ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ వారు మోపిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు 6,072 కోట్ల విద్యుత్ భారం డిసెంబర్ నెల నుండి వినియోగదారులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి అదనంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి మరో 11,820 కోట్ల విద్యుత్ భారాలను మోపేందుకు సిద్ధమవుతూ దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు నవంబర్ 19 వరకు ఏపీఏఆర్సీ గడువు ప్రకటించిందన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువును నవంబర్ నెలాఖరు వరకు పెంచాలని ఏపీఆర్సీని కోరుతున్నామన్నారు. అదేవిధంగా అభ్యంతరాలపై విచారణ జరపాలని, అభ్యంతరాలు తెలిపిన వారి నుండి వ్యక్తిగతంగానూ ఆన్లైన్ విచారణ ద్వారా సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. డిసెంబర్ నెల నుండి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రకటించినట్టుగా 6,072 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులు చెల్లించబోతా ఉన్నారు. దీనికి అదనంగా ఇవాళ 11,820 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయమని ఈ నెల 19వ తేదీ వరకు మాత్రమే వారు గడువు విధించారు. కాబట్టి మేము ఇవాళ రెగ్యులేటరీ కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 19వ తేదీ గడువుని ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు పెంచాలని ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించడమే కాకుండా దీనిపైన విచారణ కూడా నిర్వహించాలని కోరుతాం. ఎందుకంటే ఎవరైతే అభ్యంతరాలు చెప్పింటారో వారు పర్సనల్గాను లేదంటే ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యి తమ అభ్యంతరాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నామో దానిపైన విచారణలో పాల్గొంటే మరిన్ని విషయాలు కమిషన్ దృష్టికి తేవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా అవకాశం కల్పించాలని చెప్పి కమిషన్ వారిని కోరుతా ఉన్నాము. దీనికి తోడు ఇవాళ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వినియోగదారుల యొక్క ప్రమేయం లేకుండా కానీ వారి పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళు స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా వినియోగదారులపైన వేల కోట్ల రూపాయల భారాన్ని మోపోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు కూడా మాతో పాటు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించారు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో 7,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపోతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మేము అధికారానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఛార్జీలు పెంచబోము, పైగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ బొప్పన ఉషారాణి అన్నారు. ఆటపాటల్లో ప్రతిభ చూపించే విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని చెప్పారు. వారికి సర్టిఫికెట్స్ తో పాటు బహుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. తమ స్కూల్లో అవకాశం ఉంటే విద్యను ఉచితంగా ఇస్తాం, కానీ అమ్ముకునే పరిస్థితి రాదని అన్నారు. సింగ్నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అందరినీ కనువిందు చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ బొప్పన ఉషారాణి, బొప్పన శాంసన్, డైరెక్టర్ జొన్న వీరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో స్కూల్ నడుపుతున్నట్లు చెప్పారు. ఇక్కడ చదివే విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు, సాంకేతిక పరిజ్ఞానం, సమాజంపై అవగాహన కలిగించే అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్య బోధిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ గల విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారిని ముందుకు నడిపిస్తామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా స్కూల్ నందు అనేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికి తీస్తున్నామని చెప్పారు. చిన్నతనం నుంచి వారికి మోరల్ వాల్యూస్ నేర్పుతున్నామని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాలి, సమాజంలో విలువగా బ్రతకాలి అన్ని
చిన్నతనం నుంచే వారికి బోధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. నమస్తే అండి. ఐఎమ్ ఉషారాణి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్. టుడే ఇక్కడ మేము చిల్డ్రన్స్ డే, థర్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో పేరెంట్స్ అందరూ చాలా చక్కగా వాళ్ళ కిడ్స్ని రెడీ చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి కానివ్వండి చాలా నీట్గా రెడీ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్స్ టు ఎవ్రీ పేరెంట్. 4 days నుంచి కూడా గేమ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో వాటిలో కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే మా స్కూల్లో ఉన్న ఎవ్రీ స్టూడెంట్కి మోరల్ వాల్యూస్, ఉమెన్స్ పట్ల రెస్పెక్ట్ ఈ ఏజ్ నుంచే వాళ్ళలో తీసుకురావాలి. బయట చాలా దారుణాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఎన్ని ధర్నాలు చేసినా, ఏం చెప్పినా, ఎవరు ఎంత స్పీచెస్ ఇచ్చినా ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు ఎక్కడ ఆగట్లేదు. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ ఈ చైల్డ్హుడ్ నుంచే మనం వాళ్ళని చక్కగా ఇలా ఉండాలి, ఉమెన్స్ పట్ల మనం రెస్పెక్ట్ చేయాలి, ఎల్డర్స్ పట్ల మనం రెస్పెక్ట్ చేయాలి అనేది ఈ ఏజ్ నుంచి మనం నేర్పించుకుంటూ వస్తే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి మనం నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే ఫాలో అవుతారు. సో అట్లాంటి ఒక విలువలతో కూడిన విద్యని ఇవ్వాలి అని చెప్పి మా సైడ్ నుంచి 100కి 100% ఎఫర్ట్ పెడతాము. మా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆల్సో పేరెంట్స్ ఆల్సో వెరీ సపోర్టెడ్. ఇంకా ఈ సంస్థ ఇంకా ముందుకెళ్ళాలి, 1 or 2 బ్రాంచెస్ కాదు, ఇంకా ఒక పెద్ద సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేరు జొన్న వీరబాబు అండి. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నేను డైరెక్టర్ని. వేద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చిల్డ్రన్స్ డే 3rd year జరుపుకుంటున్నాం. మా పిల్లలకి మేము ఆటపాటలుగా చదువుతో పాటు మంచి ఆటపాటలు ప్లస్ ఇదే కాకుండా మిగతా కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మా పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 10 సంవత్సరం మేము పిల్లలకి ఏదైతే సమాజంలో ఏమి నేర్పించాలి, ఎలా ఉండాలి, ఏదైతే మన సమాజానికి ఉపయోగపడేది అనేది ఆలోచించి చదువుతో పాటు వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే మోటివేట్ చేసుకుంటూ 10 పిల్లల్ని మేము మాకున్న వెసులుబాటుకి వీలైనంత వరకు 10 పిల్లవాడికి మేము నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇది మాది ఫస్ట్ బ్రాంచ్ అండి. మనకు సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది. అది నిన్న అక్కడ చిల్డ్రన్స్ డే అక్కడ జరుపుకున్నాం. మేము చదువు అనేది 10 పిల్లలకి అవసరం కాబట్టి మేము 10 పిల్లలకి వీలైనంత వరకు మాకు ఉన్న ఎఫెక్ట్ పెట్టి 10 పిల్లలకి మేము విద్యనిస్తూ ముందుకు వెళ్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning everyone.
ఈరోజు విజయవాడ సింగనగర్ ప్రాంతంలో వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2023-2024కు వచ్చేసాం. సో ఎంతోమంది విద్యార్థులు అడ్మిషన్లు చేసుకొని వందలాది మంది తల్లిదండ్రుల సమక్షంలో మనం ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి డైరెక్టర్ జొన్నా వీరబాబు గారికి, అదేవిధంగా వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి గారికి, వీరందరికీ కూడా మా సైడ్ నుంచి పేరెంట్స్ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేస్తూ ఉన్నాం. ఆటపాటల్లోనే కాదు, చదువులోనే కాదు, ఆటపాటల్లో కూడా విద్యార్థులు వాళ్ళ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. 2 రోజుల కిందట కూడా గేమ్స్ కండక్ట్ చేసుకున్నాం. స్టడీస్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకి, ఆటపాటల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి బహుమతులు ఇచ్చుకుంటూ మరి వందలాది మంది పేరెంట్స్ సమక్షంలో ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దానికి ప్రజలందరి మద్దతు కూడా కావాలి. రాబో రోజుల్లో విద్యని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యని ఇచ్చేటువంటి ఉచిత అవకాశం ఉంటే ఉచితంగా ఇస్తుంది, కానీ విద్యను అమ్ముకునేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ర్యాంకుల కోసం పోరాటటువంటి పాఠశాల కాదు మాది. ఒక ఉన్నతమైనటువంటి విద్యని ప్రజలందరికీ కూడా అందించాలనే లక్ష్యంతోనే వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి 2024 హ్యాపీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని నిరుద్యోగాన్ని, ధరలను నియంత్రించడంలో విఫలం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అదే జరిగితే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. విద్యుత్ సర్దుబాటు, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మరింత విద్యుత్ భారం రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. ప్రజాపోరు పేరుతో జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విజయవాడలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడానికి ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతుంటే ఇవి చాలదన్నట్టు ప్రజలపై విద్యుత్ భారాలు మోపాలని చూడటం దుర్మార్గమన్నారు. అత్యాచారాలు, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అన్ని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. సిపిఎం కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ప్రజాపోరు పేరుతోటి ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు జరపకుండా తనగా ఇది మంచి ప్రభుత్వాన్ని బ్రాండ్ వేసుకుంటుంది. మంచి ప్రభుత్వం ఎప్పుడవుతుంది? ఎన్నికల హామీలు అమలు జరిపితే ప్రజలే అంటారు మీది మంచి ప్రభుత్వం అని. ప్రజలు అనాల్సిన మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఒక హామీని అమలు చేయలేదు. పైగా ఇసుక ధర పెరిగింది. ట్రూ-అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు మాడు పగలగొడుతూ ఉంటారు. రేపు డిసెంబర్ నుంచి బిల్లులు పెరిగిపోతూ ఉంటే జనం ఇక అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ భారాలను ఉపసంహరించుకొని విద్యుత్ ఛార్జీలని, ట్రూ-అప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేసి ఇసుక అందరికీ ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చి రిక్రూట్మెంటు ఈరోజు ఈ కేటగరైజేషన్ దాన్ని చేయటం కోసం డిఎస్సి పోస్ట్పోన్ చేశారు. ఇప్పటికి 2 సార్లు పోస్ట్పోన్మెంట్. వైసీపీ బాధుడు పోయింది, ఇప్పుడు కూటమి ఉమ్మడి బాధుడు ప్రారంభమైంది. 5 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల షాక్ ఇస్తూ ఉన్నారు. మద్యం రేట్లు తగ్గించడం కాదు, చౌకైన మద్యం కాదు, చౌకగా నిత్యావసరాలు ఇవ్వండి, చౌకగా కరెంట్ ఇవ్వండి, భారం తగ్గించండి. ప్రజల పాలిట ఉరుతాళుగా మారేటువంటి స్మార్ట్ మీటర్లు ఆపండి. మీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవడమే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. వరద వచ్చింది, 75 రోజులు అయ్యింది, ఇంకా సహాయం అందించలేకపోతోంది ప్రభుత్వం. ఎన్ని కాగితాలు పెడితే ఇస్తారు? సూపర్ 6 అమలు జరగల. భారాలు వేయటానికి మాత్రం స్పీడ్గా ఉన్నారు, కానీ సంక్షేమ పథకాలు, కార్డులు, సూపర్ 6 హామీలు, పెన్షన్లు ఇవ్వటానికి ఇంకా టైం కావాలంటున్నారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 35 సంవత్సరాల క్రితం స్కూల్ స్థాపించి విద్య యొక్క విలువ అందరికీ తెలియపరిచి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన ఘనత తమ స్కూల్దని డైరెక్టర్ అభిలాష్ చెప్పారు. విద్యతో పాటు అన్ని రకాల నాలెడ్జ్ ను విద్యార్థులకు అందిస్తామని అన్నారు.
రాజీవ్ నగర్లోని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు కోలాహలంగా సాగాయి. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్కూల్ డైరెక్టర్ అభిలాష్, ప్రిన్సిపల్ మంజుష పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్కూల్ స్థాపించిన నాటి నుంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఈ ప్రాంతంలో ఎంతో మంది పేద కుటుంబాలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లామని చెప్పారు. మంచి విద్యను అందించి సమాజంలో జరిగే మంచి వారికి నేర్పించి నలుగురికి సహాయపడినట్లు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తమ స్కూల్ నందు విద్యను అభ్యసించిన ఎంతో మంది వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా పాల్పంచుకున్నారు.
Hi, my name is Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram, Vijayawada. So today we have celebrated Children's Day in our school on the occasion of Chacha Nehruji's birthday. So ఈ సంవత్సరానికి మాకు 35 years కంప్లీట్ అవుతున్నాయి. సో 1990లో స్కూల్ స్టార్ట్ చేసాం. ఈ ఏరియాలో మోకాల్లో బురదలో మా ఫాదర్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆకుల గోపాలకృష్ణారావు గారు స్కూల్ స్థాపించడం జరిగింది. మోకాల్లో బురదలో ఈ ఏరియాలో స్కూల్స్ స్థాపించి విద్యా విలువలు అనేవి మా ఫాదర్ అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిక్షా పుల్లర్స్, ఆటో పుల్లర్స్ ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ విద్య యొక్క ఇంపార్టెన్స్ అన్నీ నేర్పించి ఆ రోజు 70 మందితో స్టార్ట్ చేసిన మా స్కూల్ని ఈరోజు 1500 మంది విద్యార్థులతో మేము ఈరోజు 35వ సంవత్సరంలో రన్ చేస్తున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే చిల్డ్రన్స్ డే అనేది ఎప్పుడు నార్మల్గా చేస్తారంటే లైక్ ఓన్లీ కల్చరల్ ఈవెంట్స్ అలా పెడతారు. కానీ మేము అలా కాకుండా 1 కాదు 2 కాదు దాదాపు 25 నెంబర్ ఆఫ్ గేమ్స్ అంటే 25 స్టాల్స్ పెట్టి పిల్లలకి అనేక రకాల గేమ్స్ని మేము పరిచయం చేస్తా. ఈరోజు ఏదో 1 or 2 hours కాకుండా ఫుల్ డే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ చిల్డ్రన్స్ డేని పెట్టడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఆర్ గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్, సో చాలామంది బయట స్కూల్ విద్యార్థులు కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు ఈ రోజున. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఎడ్యుకేషన్లో రాజీవ్ నగర్, పాయికాపురం నున్న పరిసర ప్రాంతాల్లో 10th క్లాస్ రిజల్ట్లో మాది టాప్ ఉంటుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం. సో ఇక్కడ ఏంటంటే టాప్ అని చెప్పుకోవడం కంటే కూడా లాస్ట్ ఇయర్ జరిగిన రిజల్ట్లో మొత్తం ఎంతమంది అయితే వెళ్ళారో 100% ఉత్తీర్ణత, అంటే ఒక్కళ్ళు కూడా తప్పకుండా అందరూ పాస్ అవ్వడం మాకు గర్వంగా అనిపించింది. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఆటలు, సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో మేము ఇస్తూ ఉంటాము. సో పిల్లలకి అన్ని రకాల నాలెడ్జ్ ఇస్తూ ఉంటామని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఐఎమ్ మంజుష, ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇయర్ మేము చిల్డ్రన్స్ డే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద 35 years మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. నగరంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్న క్రమంలో బ్యాంక్ డిపాజిట్దారులకు అందరికీ వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. డిపాజిటర్ల పక్షాన సిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. డిపాజిటర్లకు సంపూర్ణ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 3 ఎమ్మెల్యేలు ఉన్న డిపాజిటర్లకు న్యాయం జరగలేదన్నారు. సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని ప్రత్యేక అవసరాల కోసం బ్యాంకులో దాచుకున్నారని, బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్న క్రమంలో డిపాజిటర్ల పరిస్థితి అయోమయంలో పడిందని తెలిపారు. గతంలో బ్యాంక్ పాలకపక్షం చేసిన తప్పిదాలు నేడు డిపాజిటర్లకు శాపంగా మారాయన్నారు. బ్యాంకులో జరుగుతున్న అవకతవకలపై కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని డిపాజిటర్లకు సంపూర్ణ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే డిపాజిటర్ల తరపున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గంబ, తాడిపైడయ్య, కార్యవర్గ సభ్యులు కేవి భాస్కర్ రావు, కొట్టు రమణారావు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ని రద్దు చేస్తున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించడంతో డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని, యాజమాన్యాన్ని సిపిఐగా డిమాండ్ చేసేటటువంటిది తక్షణమే డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే డిపాజిట్దారుల భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తు పోరాటాలకి సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో అనేక సార్లు డిపాజిట్దారులు అలాగే మేము కూడా ఆందోళన కార్యక్రమం చేసినప్పటికి కూడా ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో 3 ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించట్లేదు అనేటటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎంతో కష్టపడి రిక్షా కార్మికుడి నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఈ బ్యాంకులో 5,000 నుంచి 10 లక్షలు, 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఎక్కువ మంది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే వచ్చేటటువంటి వడ్డీ తోటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వడ్డీని కంపేర్ చేసుకొని పోల్చుకొని ఇక్కడ ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఈ బ్యాంకులో
డిపాజిట్ చేసుకున్నారు. వారి అవసరాలకి గత 2 సంవత్సరాలుగా ఉపయోగపడట్లా. చాలామంది పిల్లలైతే దైనందినమైనటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లల వయసు వచ్చింది, పిల్లలకి పెళ్లి చేయడానికి కోసం డిపాజిట్ చేసుకున్నారు. వారి డిపాజిట్స్ మొత్తాన్ని చెల్లించకపోవడంతో పిల్లల పెళ్లి కూడా కానటువంటి పరిస్థితి ఈ రోజున దాపరించింది. లహరి విద్యా మందిర్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా చేసినట్లు స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మోహన్ రెడ్డి తెలిపారు. పిల్లలను ఎంతగానో ప్రేమించే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వేడుకలు చేసుకుంటామని గుర్తు చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా కల్చరల్ ఈవెంట్స్ తో పాటు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించుకుంటామని స్కూల్ కరెస్పాండెంట్ మోహన్ రెడ్డి చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి అందరికీ స్ఫూర్తిదాయకం అవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఇలా నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని ఇలా బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే మహా ఇష్టం, ప్రాణం, ప్రేమ కూడా. ఆయన పిల్లల్ని బాగా ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అభిమానించేటువంటి వాళ్ళు. అందుకని ఆయన పుట్టినరోజు అయినటువంటి ఈ నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ బాలల దినోత్సవం రోజున అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో, అలాగే స్కూల్స్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా అనేక ఆటల పోటీలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాలలందరూ కూడా, నేటి బాలలందరూ రేపటి పౌరులుగా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి, అందరూ కూడా ఉన్నత స్థానాలు చేరుకోవాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆరుమళ్ళ మోహన్ రెడ్డి, లహరి విద్యామందిర్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. విజయవాడ కనకదుర్గమ్మను ఆధ్యాత్మిక గురువులు రవిశంకర్ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో కె రామారావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని రవిశంకర్కి అందజేశారు. చిల్డ్రన్స్ డే వేడుకలు వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ నందు కన్నుల పండుగ జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి. చిన్నారులు వివిధ రకాల ఫ్యాన్సీ డ్రెస్సుల్లో విచ్చేసి అందరినీ కనువిందు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ ప్రిన్సిపల్ కె సునీత మాట్లాడుతూ విద్యార్థులకి మంచి విద్యను అందివ్వడంతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యతమిస్తామని చెప్పారు. విద్యార్థులకు విద్య ఎంత అవసరమో క్రీడలు, ఆటపాటలు, జనరల్ నాలెడ్జ్ కూడా అంత అవసరమన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు తాము అన్ని విధాలా కృషి చేసి ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి, స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మా వన్ టౌన్ చైతన్య విద్యా సంస్థల్లో బాలల దినోత్సవం చాలా విశేషంగా ఆకట్టుకుంది. నేను ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం ఈ వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటాం. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించి వివిధ బహుమతులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తాం. ముఖ్యంగా ప్రతి ప్రోగ్రాంలో పిల్లలు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. బట్ ఈ బాలల దినోత్సవం కార్యక్రమంలో మా టీచర్స్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి అలరించారు. ఈ సందర్భంగా ఏజే మురళీకృష్ణ గారు, ఆర్ఏ రాజేష్ గారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీన్, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, ప్రైమరీ ఇన్ఛార్జ్ మహేశ్వరి గారు ఈ ప్రోగ్రాం విజయవంతం అవడానికి చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో 18వ తేదీ మహాధర్నాకు శ్రీకారం చుట్టామని ఎస్ఎఫ్ఐ నేతలు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తల్లికి వందనం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 18వ తేదీన చేపట్టబోయే ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం అశోక్ ప్రసన్న కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారనేది స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం గురించి అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని, దానిలో భాగంగా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమంకు తలపెట్టామని వెల్లడించారు. అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ నెల 18వ తేదీ విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్స్ 3,480 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కలెక్టరేట్లు, మండల కేంద్రం వద్ద ఆందోళన చేసినాం. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశంలో వీటి కోసం ప్రస్తావన లేదు, కనీసం బడ్జెట్ కేటాయింపులు లేదు, మాటకు కూడా ప్రస్తావన లేని పరిస్థితి. విద్యార్థులు వేచి చూశారు, పరిష్కారం చేస్తారని వేచి చూశారు. నేటికి ఇప్పుడు ప్రస్తావన కూడా లేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడానికి, వాటితో పాటు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు, ధరలకు అనుగుణంగా మెసేజ్లు పెంచాలని, జీవో నెంబర్ 77 సమస్య పరిష్కారం చేయాలని, వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు అనేక ప్రయత్నాలు పలికాయి. అధికారంలో వచ్చినాక అసెంబ్లీలో ప్రస్తావన చేయట్లేదు, బడ్జెట్ కూడా కేటాయింపు చేయట్లేదు. కాబట్టి ఈ 18వ తేదీ జరిగే పోరాటంలో అందరూ భాగస్వామ్య విద్యార్థులు వేలాది మంది తల్లి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 18వ తారీఖున విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా విద్యార్థులు తరలి రావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్యారంగం సమస్యలు పరిష్కరించడంలో 5 నెలల కాలంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, నిర్లక్ష్యం చేసిందని ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి కూడా ఇప్పటివరకు స్పష్టమైనటువంటి హామీలు అమలు లేదు. ఇప్పటికీ తల్లికి వందనం అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఈరోజు వ్యక్తమవుతా ఉన్నాయి. వాటి మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెండింగ్ బకాయిలు 3,480 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వచ్చిన 100 రోజుల్లోనే అకౌంట్లోకి వేస్తామని చెప్పారు. ఇప్పటివరకు బకాయిల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. యాజమాన్య అకౌంట్లకు అయితే వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు వేస్తారు, ఏ పద్ధతిలో వేస్తారు అనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు కుర్చీకి నిండుతనం తెచ్చారంటూ సీఎం కితాబు. స్థలం కొల్లగొట్టేందుకు ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు తెలిపిన సిపి రాజశేఖర్ బాబు. అతనిపై ఉన్న రౌడీ షీట్ ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని వెల్లడి. వైసీపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన ఏపీ పిసిసి చీఫ్ షర్మిల. 38% ఓట్లు వచ్చి అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా ఏమిటని ఎద్దేవా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.